ఈరోజు మనం మీ డిఎన్ఏలో దాగి ఉన్న దైవ రహస్యం గురించి తెలుసుకుందాం. అలాగే మంత్రాలు నిజంగా పనిచేస్తాయా లేదా అన్న విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. మనం రోజు వినే మంత్రాలకి మన శరీరంలోని కణాలకు ఏదైనా సంబంధం ఉందా? కేవలం కొన్ని శబ్దాలు మన తలరాతను మార్చగలవా? ఆధునిక శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక సంచలన విషయాన్ని కనుగొన్నారు. మన పూర్వీకులు కొన్ని వేల క్రితమే శబ్ద తరంగాల ద్వారా మనిషి జీవక్రియను మార్చవచ్చని నిరూపించారు. ఈరోజు మనం చూడబోయేది మంత్రం వెనుక ఉన్న భయంకరమైన సైన్స్. మన శరీరంలో 98% డిఎన్ఏను సైంటిస్టులు జంక్ డిఎన్ఏ అని పిలుస్తారు. అంటే అది దేనికి పనికిరాదని వారి భావన. కానీ రష్యాకు చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ పియోటర్ గరియోవ్ ఒక వింత ప్రయోగం చేశారు. డిఎన్ఏ కేవలం ప్రోటీన్లను తయారు చేయడమే కాదు, అది మన మాటల్ని, శబ్దాలను కూడా అర్థం చేసుకుంటుందని ఆయన నిరూపించారు. దీనిని వేవ్ జెనెటిక్స్ అంటారు. అంటే మీరు మాట్లాడే మాట, మీరు వినే మంత్రం నేరుగా మీ డిఎన్ఏలోకి ప్రోగ్రామింగ్ను మార్చగలదు. మంత్రం అంటే ఒక కోడు అని మనం అనుకుంటున్నాం. మననా త్రాయాతే ఇది మంత్ర. దేనినైతే పదే పదే మననం చేస్తామో అది మనల్ని రక్షిస్తుంది. కంప్యూటర్కి ఎలాగైతే కోడింగ్ ఉంటుందో మన శరీరానికి మంత్రాలు అలాంటి కోడింగ్. ఉదాహరణకు ఓం అనే శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు వచ్చే ఫ్రీక్వెన్సీ 7.83 హెర్ట్జ్ భూమి యొక్క సహజ అయస్కాంత పౌనపున్యంతో సరిపోతుంది. అంటే మంత్రం చదివినప్పుడు మీరు ఈ విశ్వంతో అనుసంధానమవుతున్నారు. మరి చెడు మాటలు మాట్లాడితే ఏమవుతుంది? గరియోన్ తన ప్రయోగాల్లో చూసింది ఏంటంటే, మనుషులు తిట్టుకున్నప్పుడు లేదా అసభ్య పదజాలం వాడినప్పుడు వారి డిఎన్ఏలోని కణాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఇది రేడియేషన్కు గురైనప్పుడు జరిగే నష్టం లాంటిదే. అందుకే మన ఇంట్లో పెద్దలు శుభం పలకరా పెళ్లి కొడుకు అంటారు. మీ నోటికి నుండి వచ్చే ప్రతి శబ్దం మీ కణాల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. దీన్నే ఆధ్యాత్మికంగా వాక్శుద్ధి అంటారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠం ఒకటి ఉంటుంది. మన కష్టాలకి, మన బాధలకు కారణం బయట ఎక్కడో లేదు. మనం వినే మాటలు, మనం మాట్లాడే మాటలే మన డిఎన్ఏని ప్రోగ్రామ్ చేస్తున్నాయి. మీరు నా వల్ల కాదు అని పదే పదే అంటే మీ డిఎన్ఏ దాన్ని నిజం చేస్తుంది. మీరు ఒక శక్తివంతమైన మంత్రాన్ని లేదా పాజిటివ్ ఆలోచనను పదే పదే స్మరిస్తే మీ కణాలే మిమ్మల్ని విజేతగా మారుస్తాయి. మీరు కేవలం రక్త మాంసాల ముద్ద కాదు, మీరొక లివింగ్ లైబ్రరీ. ఇప్పటి నుండి మీ మాటను ఒక మంత్రంలా వాడండి. ఎదుటివారిని దీవించినా, మిమ్మల్ని మీరు తలుచుకున్నా ఆ శబ్దం మీ భవిష్యత్తును మారుస్తుందని గుర్తుంచుకోండి. ఈ అద్భుతమైన సైన్స్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రహస్యాల కోసం ఎదురుచూస్తూ ఉండండి.